హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. సంక్రాంతి నుంచి వీడియోస్ అసలు పెడతలేదు, అస్సలు ఖాళీ లేదు. సంక్రాంతి అప్పుడు అయితే వీడియోస్ తీస్తానికి కూడా అస్సలు ఖాళీ లేదు. సంక్రాంతి అయితే బాగా జరిగింది. ఇదైతే ఈరోజు వ్లాగ్ అండి. మార్నింగ్ పిల్లల్ని స్కూల్ నుంచి దించి వచ్చిన తర్వాత నా రొటీన్ లైఫ్ అయితే చూపిస్తాను. రొటీన్ పని ఇదే. మ్యాక్సిమం నేను పిల్లల్ని దించి వచ్చి 5 మినిట్స్ వరకు బండి మీద నుంచి కిందకి దిగను. అసలు ఎంత ఇసుక పుట్టిద్దో. ఇక కాబట్టి అక్కడ వస్తువులు అక్కడ పడేసేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు వెళ్ళొచ్చి దించిన తర్వాత డైలీ నాది ఇదే పని అండి. ఇక పిల్లల్ని ఉన్నప్పుడైతే ఏ పని చేసుకొని వాళ్ళని దించి వచ్చిన తర్వాత ఏదైనా వర్క్ మొదలేసుకుంటాను. ఇక పక్క దుప్పట్లు, నిద్రపోయిన దుప్పట్లు కూడా అక్కడే ఉన్నాయి. కిచెన్లో బట్టలు ఇవి వెళ్ళేమో చున్నీలతో ఆడను, ఆటలతో ఆడను. అద్దాలు మా పాప రెడీ అయ్యేటప్పుడు అద్దంలో పెట్టుకొని చూడను వేసు. కిచెన్లో అంట్లు, కూరగాయలు కట్ చేస్తాను కూడా, అవి కూడా అక్కడే పడేస్తాను. మ్యాక్సిమం నేను పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతే మొత్తం క్లీన్ చేసుకుంటాను. కానీ కొన్నిసార్లు భయం వేసేది ఇల్లు చూడంగానే. తొందరగా ఇంట్లోకి వచ్చేది పని చేయబుద్ధి కాదు. దానికి తోడు కిచెన్లో అంట్లు అస్సలు మామూలుగా ఇది ఉండేదండి. హౌస్ వైఫ్ కష్టాలు హౌస్ వైఫ్కే తెలిసిద్ది. మనం పడే బాధ మనకే తెలిసిద్ది. తర్వాత ఇవన్నీ క్లీన్ చేసుకునే కలికే సరిపోద్ది. ఇవన్నీ తర్వాతలే అని చెప్పి నేను ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దామని చెప్పి టిఫిన్కి కింద అయితే గుంట పొంగనాలు, టమాటా అండ్ కొత్తిమీర చట్నీ చేశానండి. దానిలో కొద్దిగా కారం బాగా ఎక్కువైంది అన్నారు. పిల్లలు ఎక్కువైందని చెప్పి వాళ్ళు తినలేదు. దానిలో సాల్ట్ వేసుకొని నేనైతే టిఫిన్ చేస్తున్నాను. వాళ్ళు వేసి మిగిలిపోయినాయి. నేనైతే తినేసేస్తున్నాను. మ్యాక్సిమం పిండి కూడా అయిపోయింది. వాళ్ళకైతే లంచ్ బాక్స్లోకి ఇవాళ సాంబార్ వేద్దాం అనుకున్నా. అసలు లెగలేకపోయాను. 5:30కి లేసేదాన్ని రోజు. ఈరోజు అయితే 6:30కి లేసాను. అందుకని చెప్పి సాంబార్ కాదులే అని చెప్పి టమాటా పప్పు చేశాను. వాళ్ళ కోసం లంచ్ బాక్స్కే కాబట్టి అన్నము పెరుగు డైలీ ఉండేది కాబట్టి అదండి. నా పని మొదలేసుకోవాలి. టిఫిన్ చేసి ఎప్పుడు తాగను నేను. ఈరోజు టీ అయితే తాగాను. ఫుల్ హెడేక్ వచ్చింది. టీ తాగేసేసి మంచం మీద దుప్పట్లు అవన్నీ అయితే మాతేసుకుంటున్నాను. కానీ కొన్నిసార్లు పని చేయాలంటే ఇసుక పుట్టిద్ది. కాకపోతే ఇసుక పుట్టినా ఏదైనా కానీ మన పని మనమే చేసుకోవాలి. మ్యాక్సిమం ఎవరూ వచ్చి చేయరు. నా పని నాకు తప్పదని చెప్పి నిదానంగా కొన్నిసార్లు అయితే టీవీలో సాంగ్స్ పెట్టుకొని చేస్తాను. రోజు ఇంట్రెస్ట్ లేదు సాంగ్స్ పెట్టుకోవాలని కూడా. ఫుల్లీ తలనొప్పి. కాకపోతే వర్క్ అంతా చెయ్యాలి. మరి ఏం చేస్తా, తప్పదని చెప్పి నిదానంగా ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. దుప్పట్లే ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో దుప్పటి కప్పుకుంటామండి, మామూలుగా కాదు. అసలు ఇది చలికాలం. అస్సలు మా పాప అయితే అస్సలు ఫ్యాన్ లేకుండా కొనుక్కోదు. మాకైతే చలి పుట్టింది. మా పాపకైతే అస్సలు చలే పుట్టదు. అస్సలు దుప్పటి లేకుండా మాత్రం అస్సలు కొనుక్కోదు. ఇక ఆ దుప్పట్లు అవన్నీ మడతేసుకున్నానండి. ఒక దుప్పటి అయితే వాష్ చేద్దామని చెప్పి బట్టలు అయితే సరుకులో నానబెట్టేసేసేస్తున్నాను. ఈ నానబెట్టేసేసి ఇల్లు మొత్తం అయితే ఊడ్చుకొచ్చాను. ఇల్లు ఎంత కష్టం ఉందో. ఆ కవర్స్ అన్నీ నేను తీసి డస్ట్బిన్ కవర్స్ లాగా యూస్ చేస్తాను. డస్ట్బిన్ ఖరాబ్ అవ్వకుండా నీట్గా ఉండిద్దిలే అని చెప్పని. ఆ డస్ట్బిన్ కవర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ నేను యూస్ చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకు వేస్ట్ చేయటం అని చెప్పి. అవి కూడా తీసేసి కష్టం అంతా ఎత్తేసేసి పోసేసేసాను. క్లీన్ అయిపోయింది. ఇల్లు అయితే మాత్రం గిన్నెలు తోమేసేసుకున్నాను. బట్టలు అయితే వాష్ చేసి కానీ బట్టలు వాష్ చేయాలన్నా చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందుకో తెలియట్లేదు. చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఎందువల్ల అయినా తెలియట్లేదు. పిల్లలకి నేనైతే స్నానం చేస్తాను. గీజర్ అయితే పెట్టుకున్నాను. మ్యాక్సిమం తలకి ఆయిల్ పెట్టుకున్నాను. మొన్న మండే తల స్నానం చేశాను. ఆయిల్ పెట్టుకోలేదని చెప్పి ఈరోజు ఆయిల్ పెట్టుకోవాలి గట్టిగా అని చెప్పి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకొని ఫుల్ హెడ్ ఎక్కువ ఉందని చెప్పి ఆయిల్ పెట్టేశాను. ఆయిల్ పెట్టుకొని పైకి బట్టలు ఆరేద్దాం అని చెప్పి పైకి వచ్చాను. బట్టలు అయితే ఆరేసేసానండి. ఇది మా ఇంటి పక్కన అయితే అన్నీ డాబాలే ఉన్నాయి. ఆ ఇంటి పక్కన కూడా ఒకసారి చూద్దామని చెప్పి వీడియో తీశాను ఫ్రెండ్స్. నేనైతే బట్టలు ఆరేసి వచ్చాను. ఇసుక పుడుతుంది ఏదైనా పని చేయాలన్నా కానీ. స్నానం చేసేసేసి నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయ్యి నాకు బయట ఒక చిన్న పని ఉంది. ఆ పని కోసం అయితే నేను బయలుదేరి వెళ్తున్నాను.
ఇప్పుడు చూసిన ఇందాక మా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చేసిన వీడియోను ఇప్పుడు చేసిన వీడియో చూడండి. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఒక్కొక్కటి క్లీన్ చేసుకొని వస్తూ ఉంటే, కానీ ఒక్కటి మాత్రం బాకీ పడిపోయింది. వాటర్ మాత్రం తీసుకురాలేదు. అది ఈవినింగ్ అయినా తీసుకురావచ్చు అని అయిపోయాను. ఇక బెడ్షీటు మొత్తం సర్దేసి చేసుకున్నాను. ఆ అల్మార్లో మొత్తం మా బట్టలు మా హస్బెండ్ని మాత్రం ఇక్కడ పెట్టాను. అంట్లు కూడా మొత్తం తవ్వేశాను. కాకపోతే ఇట్లా ఉంటే ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉండేదో. మళ్ళీ రేపు పొద్దున్నే మావులే ఇది నాకు ఉన్న వాళ్ళ ఇంట్లో అంతా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉండిద్ది. అయితే మొత్తం వర్క్ అంతా ఫినిష్ చేసుకుని ఇట్లా చూస్తే ఇల్లు చాలా హ్యాపీగా ఉండిద్ది. ఇక బయటకు అయితే చిన్న పని ఉందని చెప్పాను కదా, బ్యాంక్ అయితే వెళ్తున్నాను. ఇప్పుడు వరకు నా వీడియోస్ చూసి లైక్ చేసి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాగా వీడియోస్ చూడండి ప్లీజ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.